సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత జగన్కు ఇప్పుడు మరో కొత్త భయం పట్టుకుందా? పార్టీని ప్రక్షాళన చేయకపోతే ఫ్యూచర్ ఉండదని టెన్షన్ పడుతున్నారా? ఈ క్రమంలోనే పార్టీని పునర్వ్యవస్థీకరిస్తున్నారా? సొంత ఇలాకా కడప గడప నుంచి పార్టీ ప్రక్షాళన ప్రారంభించడానికి కారణాలేంటి? జిల్లా వైసీపీ అధ్యక్షుడిని మార్చడం వెనుక ఉన్న మర్మమేమిటి? దీనిలో ప్రత్యేక వ్యూహం ఏదైనా ఉందా? తాడేపల్లి ప్యాలెస్లో కడప వైసీపీ నేతలతో జగన్ జరిపిన మంతనాలేంటి? రాష్ట్రంలో పవర్ పోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్ కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమిని గుణపాఠంగా తీసుకుని ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే సొంత ఇలాఖా నుంచే పార్టీ ప్రక్షాళన ప్రారంభించారు. గడప గడపలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియను ఇప్పుడు రాష్ట్రమంతా అమలు చేస్తున్నారు. పట్టు సడలకుండా పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు. ఓటమి తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జగన్ పార్టీ ఏమాత్రం బలహీనపడకుండా చూసుకుంటున్నారు. ఉమ్మడి కడప జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉండేది. కానీ మొన్నటి ఎన్నికల్లో కథ అడ్డం తిరిగింది. ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 3 సీట్లను గెలుచుకుంది. 2014, 2019 ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ 2024లో చతికిల పట్టంతో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ హయాంలో కడప జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంటే జగన్ నేతృత్వంలో వైసీపీ 2 సార్లు పట్టు సాధించింది. కానీ మూడోసారి 3 అసెంబ్లీ సీట్లకే పరిమితం కావడంతో కడప జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నారు జగన్. ఇటీవల కడప జిల్లా నేతలను తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకున్న జగన్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మార్పుపై చర్చించారు. ప్రస్తుత అధ్యక్షుడు సురేష్ బాబును తొలగించి కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి కడప జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలను అప్పచెప్పాలని ముందే నిర్ణయించుకుని సమావేశంలోనే ప్రకటించారు. రవీంద్రనాథ్ రెడ్డి జగన్ మేనమామ. బలమైన నాయకత్వం లేకపోతే పార్టీ బలహీనపడే ప్రమాదం ఉందని భయపడ్డ జగన్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మార్పులు చేశారు. కూటమి సునామీలో వైసీపీ కొట్టుకుపోయినా నాయకత్వ లోపం కూడా ఓటమికి కారణమని భావించిన జగన్ రవీంద్రనాథ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పు జరిగే వరకు అధ్యక్షుడిగా కొనసాగిన సురేష్ బాబు తొలగింపునకు ఏదో ఒక కారణం చెప్పకపోతే కేడర్ తో పాటు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్న ఉద్దేశంతో ఆరోగ్య సమస్యలను ప్రస్తావించారట జగన్. సురేష్ బాబుకు ఆరోగ్యం సహకరించకపోవడంతోనే రవీంద్రనాథ్ రెడ్డికి ఫ్యాన్ పార్టీ పగ్గాలు అప్పగించినట్టు కవరింగ్ ఇచ్చారట. అన్ని విషయాల్లో తనకు నమ్మకంగా ఉంటే రవీంద్రనాథ్ రెడ్డిని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందని వైసీపీలో ఇంటర్నల్ టాక్. మరోవైపు కడప జడ్పీ చైర్పర్సన్ అమర్నాథ్ రెడ్డి రాజంపేట వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన జడ్పీ పీఠంపై బి పీఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డిని కూర్చోబెట్టాలని తాడేపల్లి ప్యాలెస్ సమావేశంలోనే నిర్ణయించారు. జడ్పీ చైర్పర్సన్ ఎన్నిక సమయంలో అందరూ ఈ నేతకే మద్దతు ఇవ్వాలని వైసీపీ జడ్పీటీసీలకు స్పష్టం చేశారు జగన్. అయితే దీనిపై జడ్పీటీసీల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రామగోవిందరెడ్డి ఎంపిక ఏకపక్షమన్న వాదాన్ని వినిపించారు. ఈ మార్పు వెనక జగన్ కు పెద్ద వ్యూహమే ఉంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేతలు మెల్లగా జారుకుంటున్నారు. కీలక కేడర్ తో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారట. ఇదే జరిగితే సొంత జిల్లాలో పట్టుకోల్పోయే ప్రమాదం ఉందని గ్రహించిన జగన్ మార్పులు చేర్పుల నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ప్రొద్దుటూరు మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్లు వరుసగా టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కడప నగరపాలక సంస్థ ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం నేతతో సంప్రదింపులు జరుపుతున్నారని లోకల్ టాక్. సైకిల్ పార్టీ నేతలు ఓకే అంటే ఒక్కసారిగా జంప్ అయ్యే ప్లాన్ లో ఉన్నారు. ఇది వర్కౌట్ అయితే అసలుకే ఎసరొస్తుందన్న ఉద్దేశంతో వలసలను ఆపేందుకు వీలుగా రవీంద్రనాథ్ రెడ్డికి కడప జిల్లా వైసీపీ పగ్గాలు అప్పగించినట్టు పార్టీలో వినిపిస్తోంది. కడప మేయర్ తో పాటు కమలాపురం ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం రవీంద్రనాథ్ రెడ్డికి ఉంది. దీంతో వలసలను కంట్రోల్ చేసే కెపాసిటీ ఉందని భావించి ఈ నేతకు కడప జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారట జగన్. భవిష్యత్ పరిణామాలను పరిశీలించాల్సి ఉంది.